మందార రేకులు. సరే, మందార పూరేకులు పేరు చాలా బాగుందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? మందార పూ స్వీట్కి కావాల్సిన పదార్థములు: మైదాపిండి, పంచదార, నెయ్యి, నూనె. సురేఖ, మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కొంచెం నెయ్యి వేడి చేసుకుందాం. నెయ్యి వేడి చేద్దామా? 2 స్పూన్స్ వేస్తామండి. ఓకే, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంతే అండి కదా. ఈ పిండి దీంట్లో బౌల్లో వేసుకుందాం. ఇది మైదా పిండి కదా? మైదా పిండి బౌల్లో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు తడుపుకోవాలా పిండి? అవునండి. నీళ్ళ బదులు నెయ్యి యూజ్ చేస్తామా ఏంటి? ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉంటుందండి. నెయ్యి కరిగింది, సో నెయ్యి వేసేసుకుందాం. ఇది పిసికే లోపుగా మనం అది పెట్టుకుందామండి. పాకం పెట్టుకో. సో మీరు అది కలపండి మరి. సో చక్కెర పాకం కోసం 1 కప్పు షుగర్ వేసామండి. అవునండి. సో ఇలా మనం పిండి కలుపుకుందాం. ఇదేంటండి, ఇంతకుముందు పూరి పిండి ఎలా కలిపాం అలా కలపాలా? పూరి పిండిలా. ఓకే, సో నెయ్యి వేసి నీళ్ళతో పూరి పిండిలా కలుపుకోవాలి మైదాని. ఈ ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసుకొని కలుపుకుందాం. ఓకే, కలర్ మొత్తం పడడం కోసం. లేదంటే మనం పిండిలో కూడా కలుపుకోవచ్చు కదండి? పిండిలో కలుపుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, పిండి పిసకడం అయిపోయింది కదా. ఇది పిసికే లోపల అది ఆయిల్ వేడి చేసుకుందామండి. ఇవి చిన్న చిన్న ఉండలుగా వేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మందార పూ రేకులు ఎలా అవుతాయి ఇప్పుడు? ఇది తాల్చుకొని పక్క పెట్టుకున్నాక షేప్ చేసుకున్నామండి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? వీటిని తాల్చడం అయిపోయింది కదండి. ఒకవైపు చక్కెర పాకం వేడవుతుంది, ఒకవైపు నూనె వేడవుతుంది. ఇవి షేప్ ఇద్దామండి. ఓకే, ఇప్పుడు మందార పూ రేకులు చేయాలి మనం. ఓకే, ఎలా చేయాలి? ఒక్క నిమిషం, నేను నేర్చుకుని మామూలు నేర్చుకున్నట్టు దీన్ని ఇలా పెట్టుకొని ఒక ఫింగర్ దీంట్లో పుష్. ఓకే ఓకే, ఈ 5 వేళ్ళ నడుమ పెట్టాలి. ఓకే, పెట్టాలి. కింద తిప్పాలండి. జస్ట్ 1-2 ఫింగర్స్తో తిప్పడం. ఓకే, ఇలా దీన్ని పుష్ చేసి దీన్ని తిప్పడమా? ఇవ్వండి. ఓకే, సో మనకు కావాల్సిన మందారంలో చేసుకోవచ్చు అనమాట. అంతే, ఫుడ్ కలర్ని బట్టి. రైట్. సో దీంట్లో పాకంలో ఇలాచీ పొడి వేసి ఇలాచీ పొడి వేద్దామండి కొంచెం ఫ్లేవర్ కోసం. ఓకే, ఫ్రెష్ ఇలాచీ కొద్దిగా నలిపి వేసినా సరిపోతుంది. చాలండి. ఇది వేడెక్కిందండి. మందార పూ రేకులు మనం వేయించుకోవాలి. ఇవి రెడీ అయ్యాయండి, తీసేద్దాం. ఓకే, సో ఈ మందార పువ్వుల్ని ఇందులో వేసేయడమేనా చక్కెర పాకం? జస్ట్ ఒకసారి వేసి తీసేయడం అంతే. ఓకే, జిలేబీ లాగా. అంతే. సో వేడి పాకంలో వేయాలా, చల్లబడ్డాక వేయాలా? వేడి దాంట్లో వేయచ్చు. ఓకే, సో ఇలా క్రిస్పీగా ఉన్నటువంటి మందార పువ్వుల్ని చక్కెర పాకంలో నాంచుకోవాలి. రెడీ. సో మందార పువ్వులు రెడీ అండి. ఓకే, మందార పూరేకులు ఆరెంజ్ కలర్లో పూసింది ఈ మందారం. చాలా బాగుందండి చూడడానికి. అండ్ లెట్ మీ టేస్ట్ ఇట్. డిఫరెంట్ అండి, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఎప్పుడు తినే స్వీట్కి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అయినా కూడా దీని కలర్ వల్ల, దీని లుక్ వల్ల, దీని టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ మీకు ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఇలాంటివి సర్వ్ చేశారనుకోండి, వాళ్ళు కొంచెం స్పెషల్గా ట్రీట్ అయినట్టు ఫీల్ అవుతారు కదా. మరి ఇంత అందంగా ముస్తాబైనటువంటి ఈ మందార పూరేకులు తయారు చేసే విధానం మీకోసం మరొకసారి చూసి నేర్చుకోండి. మందార పూరేకులు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, చక్కెర, నెయ్యి, నూనె. మందార పూరేకులు తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేసుకుని తర్వాత
మైదా పిండిలో కరిగించిన నెయ్యి వేసి నీళ్లు పోసి పూరీ పిండిలా కలుపుకోవాలి. ఒక గిన్నెలో చక్కెర పాకం పెట్టుకుని ఇలాచీ పొడి వేసి పక్కకు పెట్టుకోవాలి. ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని నీళ్ళలో కలుపుకుని పూరీ పిండిలో వేసి చక్కగా కలియబెట్టుకోవాలి. ఈ పిండితో పూరీలు తాల్చుకుని మందార పువ్వు షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా తయారైన పువ్వులను వేడివేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని చక్కెర పాకంలో వేసుకోవాలి. ఇలా చేస్తే మందార పూరేకులు రెడీ. సో కవర్ పెట్టి దానికి ఆయిల్ పూసారు. అవును, ఆయిల్ వేడైంది, ఫ్రై చేయాలి.